బీబీఆర్ టీవీ న్యూస్ కు స్వాగతం. నేను మీ గ్రీష్మ. ఈ రోజు అనకాపల్లి భారతీయ జనతా పార్టీ కార్యాలయంకు విచ్చేసిన బీజేపీ ఆంధ్ర రాష్ట్ర మైనార్టీ మోర్చా అధ్యక్షులు షేక్ బాజీ మాట్లాడుతూ మైనార్టీల యొక్క వక్ఫ్ బోర్డు భూముల్ని, ఆస్తులను వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు, సీఎం కలిసి మూకుమ్మడిగా అన్యాక్రాంతం చేశారని అన్నారు. మైనార్టీలకు తోఫా పథకం ప్రవేశపెట్టిన నాటి నుండి ఏ ఒక్క ముస్లింకి కూడా ఇంతవరకు అందలేదని, గత 4 సంవత్సరాలుగా కబుర్లు చెబుతూ సీఎం జగన్ కాలక్షేపం చేస్తున్నారని తీవ్రంగా ధ్వజమెత్తారు. మైనార్టీ ఆస్తులను రాష్ట్ర ప్రభుత్వం తమ సొంత నిధులకు మళ్లించి ప్రజల్ని పక్క త్రోవ పట్టిస్తున్నదని ఘాటు విమర్శలు చేశారు. ముస్లింలకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం అమలుపరచకుండా ముస్లింలకు తీవ్రమైన అన్యాయం చేస్తుందని పేర్కొన్నారు. ముస్లింస్ మీద గత 4 సంవత్సరాలలో తీవ్రమైనటువంటి దాడులు జరిగాయని, ముస్లింలకు ఎటువంటి రక్షణ లేకుండా పోయిందని ఆయన వాపోయారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం గత 9.5 సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్నా ఎటువంటి తగాదాలు లేకుండా హిందూ ముస్లింలు అందరూ కూడా దేశ ఐక్యత కోసం పాటుపడుతున్నారని, ఇలాంటి సమయంలో ప్రతిపక్ష పార్టీలు కొన్ని భారతీయ జనతా పార్టీ మీద బురద చల్లడానికి, అలాగే దేశంలో హిందూ ముస్లింల మధ్య అల్లర్లు సృష్టించే ప్రయత్నం చేస్తున్నాయని పేర్కొన్నారు. మైనార్టీలకు రావలసిన నిధులు వెంటనే చెల్లించకపోతే రాబోయే ఎలక్షన్స్ లో వైఎస్ఆర్సీపీకి తగిన బుద్ధి చెప్తామని తీవ్రంగా హెచ్చరించారు.